మన క్రీస్తు అయిన తండ్రి ఆయన కృపను మనం ఎరుగుదము. ఆయన ధనవంతుడయుండియు మన ధనము కోసం, మన ఐశ్వర్యము కోసము ఆయన దారిద్రతను అనుభవించాడు. 2 కొరింథీలు 8:9 ఆయన మన ధనవంతులుగా చేసి ఉన్నాడు. ఆయనని ఎవరైతే ప్రేమించుచున్నారో వారందరికీ అత్యధిక విజయము కలుగుటకు ఆయన అన్నిటిలో మనకు సహాయమును దయచేయుచున్నాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి రోమిలికి రాసిన పత్రిక 8:28 మాట్లాడుచున్న దేవుడు తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నాయని మనం ఎరుగుదము. తన సొంత కుమారుణ్ణి కూడా మన కొరకు ఇచ్చుటకు వెనుదీయని తండ్రి ఆయన ద్వారా మనకు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు, ఎందుకు అనుగ్రహింపబడని వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ మన ప్రభు యేసు వలన దేవుని ప్రేమ నుండి మనలను ఎవరు ఎడబాపలేరని వాక్యం సెలవిస్తున్నది. మనని ఆ తండ్రి యొక్క ప్రేమ నుంచి, ఆయన యొక్క కృప నుంచి, ఆ తండ్రి యొక్క ఐశ్వర్యం నుంచి ఏది ఎడబాపలేదు. మన శత్రువైన అపవాది అప్పును, రోగమును, కష్టమును, సమస్యను, అనేకపరమైన శోధన తీసుకొస్తుండగా మనకు కలిగిన విజయము, దేవుణ్ణి ప్రేమించే వారికి అన్నిటిలో అత్యధిక విజయం ఉన్నది. రోమిలికి రాసిన పత్రిక 16:20 దేవుని వాక్యం ఈ రీతిగా మాట్లాడుచున్నది. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ పాదముల క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. నిరంతరము ఆయన మన కొరకు విజయాన్ని అనుగ్రహించిన వాడై ఉన్నాడు. మన కొరకు నిరంతరం పనిచేయువాడై ఉన్నాడు. ఆయన ప్రేమ నుంచి మనల్ని విడబాపలేనిది ఏది ఎడబాపలేదు. యేసు నామములో ఆమేన్.